గాలి దీదీకి ఇక చుక్కలు కనిపించనున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా ట్రైనీ వైద్యురాలి అత్యాచార కేసును సిబిఐ విచారణ అధికారి ఏఎస్పీ సీమా పహుజాకు కేంద్రం అప్పగించింది. సిబిఐలో షార్స్పేట్ మహిళాధికారిగా పేరు సంపాదించుకున్న సీమా పహుజా చేతిలో కేసు పడిందంటే తప్పకుండా నిజాలు వెలుగు చూస్తాయనే విశ్వాసం అందరిలోనూ ఉంది. నిందితులు ఎంతటి వారైనా ఆమె చేసే శాస్త్రీయ దర్యాప్తు నుంచి తప్పించుకోలేరని సిబిఐ సైతం విశ్వాసం వ్యక్తం చేస్తుంది. గతంలో సిమ్లాలోని గుడియాలో జరిగిన హత్య కేసును సీమానే ఛేదించారు. సీమా చేసే ఇన్వెస్టిగేషన్ ప్రతిభకు గాను 2 సార్లు గోల్డ్ మెడల్స్ లభించాయి. దేశం మొత్తం వేలెత్తి చూపిన కోల్కతా జూనియర్ డాక్టర్ అత్యాచారం ఘటనలో దీదీ మీనమేషాలు లెక్కించారు. నవ్విపోతురగాక నాకేమి సిగ్గు అని దులపరించుకున్నారు. దీదీ అనే 2 అక్షరాలతో ఆప్యాయంగా పిలిపించుకునే మమత ఒక మహిళ అయ్యుండి కూడా సాటి మహిళలంటే గౌరవమే లేదని సాక్షాత్తు మాజీ జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ ఘాటుగా విమర్శించారు. గతంలో దీదీ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. 2012లో కోల్కతా పార్క్ స్ట్రీట్ ప్రాంతంలో కదులుతున్న కారులో యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆ ఘటనపై స్పందించిన మమతా బెనర్జీ ప్రస్తుత కాలంలో అమ్మాయిలు అబ్బాయిలు స్వేచ్ఛగా మాట్లాడుకోవడం పెరిగిందన్నారు. గతంలో ఇలా జరిగితే తల్లిదండ్రులు మందలించేవారన్నారు. కానీ ఇప్పుడు అంతా ఓపెన్ అయిపోయిందని దీదీ పేర్కొన్నారు. అలాగే ఓ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో దీదీ మాట్లాడుతూ మీరు దేన్నైనా బహుమతిగా ఇవ్వండి, కానీ పుస్తకాన్ని భార్యను ఇవ్వొద్దని సలహా ఇచ్చారు. మహిళలంటే దీదీకి ఇలాంటి భావం ఉంది. మరి ఇలాంటి సీఎం హయాంలో అభయకు న్యాయం దక్కుతుందా అంటూ ఎవరికైనా సందేహం కలగక మానదు. గతంలో మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు నేడు నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. సాక్షాత్తు అత్యున్నత న్యాయస్థానం సైతం దీదీ పాలనపై ఆక్రోశం వెళ్లగక్కింది. దిక్కుమాలిన రాజకీయాలు చేయడంలో దీదీ దిట్ట. ఏదైనా సమస్య వచ్చినప్పుడు పదునైన విమర్శలతో అవకాశవాద రాజకీయాలు చేసి పదవిని పదిలపరుచుకుంటారు. ఇప్పుడు కూడా ఇదే చేయాలనుకున్నారు, కానీ భంగపడ్డారు. ఎందుకంటే సిబిఐ రంగంలోకి దిగటం, సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేయడంతో టీఎంసీ ప్రభుత్వ దిగజారుడు రాజకీయాలు ఒక్కొక్కటి నిదానంగానైనా వెలుగు చూస్తాయనే ఆశాభావం అందరిలోనూ ఉంది. అసలు ఈ అత్యాచార ఘటన వెనుక భయంకర నిజాలు దాగి ఉన్నాయి. అవన్నీ గనుక బయటకు వస్తే దీదీకి చుక్కలే కనపడతాయి. చట్టవిరుద్ధమైన కృత్రిమ అవయవాలు, ఔషధ, సెక్స్, డ్రగ్స్ రాకెట్ దందా ఈ ఆసుపత్రిలో కొంతకాలంగా నడుస్తోంది. ఈ దందాలో అక్రమంగా సంపాదించిన డబ్బు తిలాపాపం తలా పిడికడు అన్నట్లు టీఎంసీ నాయకుల జేబుల్లోకి కూడా వెళుతోంది. ప్రిన్సిపాల్తో సహా ప్రతి ఒక్కరికి వాటా ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరిని కాపాడేందుకే దీదీ ప్రభుత్వం ఈ కేసులో తాత్సారం చేస్తూ నీరుగార్చే ప్రయత్నం చేసింది. సంజయ్ రాయ్ అనే వాడిపై మొత్తం తోసేసి ప్రిన్సిపాల్తో పాటు తృణమూల్ కాంగ్రెస్ పెద్దలు తప్పించుకోవాలనుకున్నారు. కానీ వీరి పాపం పండింది. నిజం నిలకడగానే బయటకు వస్తుందనడానికి తార్కాణంగా న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడంతో దీదీ కాస్త వెనక్కి తగ్గింది. ఆసుపత్రిలో జరుగుతున్న అడ్డగోలు వ్యవహారాలపై ఈ జూనియర్ వైద్యురాలు అభ్యంతరం వ్యక్తం చేసింది. వాటిని బయటపెడతానని హెచ్చరించింది. ఇది తెలిసి ఈమెను గత 2 నెలలుగా టార్గెట్ చేసి రకరకాలుగా వేధిస్తున్నారు. చివరకు ఆమెను అతి క్రూరంగా హింసించి లైంగికంగా వేధించి కడతీర్చారు. ఆర్జేకర్ ఆసుపత్రి విధ్వంసం కూడా ఒక పథకం ప్రకారం జరిగిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీకి చెందిన వేలాది మంది గూండాలు ఆసుపత్రిలో చొరబడి అన్ని ఆధారాలను నాశనం చేశారు. అంతమంది ఆసుపత్రిలో విధ్వంసం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారనేది సాక్షాత్తు ధర్మాసనమే ప్రశ్నించింది. ఈ కేసులో సూత్రధారిగా భావిస్తున్న మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ ను రాజ్య మర్యాదలతో మరో కాలేజ్ కి బదిలీ చేయడం వెనుక ప్రభుత్వం ఆంతర్యం చెప్పకనే చెబుతోంది. ఈ అత్యాచారం కేసులో ప్రిన్సిపాల్ ప్రవర్తనపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరో కాలేజ్ కి ఆయన ఎలా పంపించారని బెంగాల్ ప్రభుత్వాన్ని సిజేఐ బెంచ్ సైతం ప్రభుత్వాన్ని నిలదీసింది. అసలు వైద్యురాలి మృతి విషయం బయటపడినప్పటి నుంచి అన్ని ప్రశ్నలే. బాధితురాలి మృతదేహం పడి ఉన్న తీరు, ఎఫ్ఐఆర్ రాత్రి 11:45 గంటలకు నమోదు చేయడం, పోస్టుమార్టంను సాయంత్రం 4 గంటల వరకు చేయకపోవడం, ఇలా ప్రతి విషయంలోనూ కావాలనే తాత్సారం చేయడం అడుగడుగునా
అడుగునా కనిపిస్తోంది. ఇలాంటి దారుణాలు ఆగాలంటే చట్టాలపై అవగాహన కల్పించడం కాదు, ఎర్రకోట సాక్షిగా ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన మాటలు అక్షరాలా అమలు కావాలి. నేరం జరిగిన వెంటనే దోషిని శిక్షించాలి. ఆ శిక్ష అందరికీ తెలియాలి. ఆ శిక్షను తలుచుకుంటేనే వెన్నులో వణుకు పుట్టాలి. నేరం చేయడం కాదు కదా, ఆడపిల్ల వంక తప్పుగా చూడాలంటేనే భయపడాలి. అలాంటి చట్టాలు రావాలి. అవి అమలు అయినప్పుడే ఇలాంటి అఘాయిత్యాలకు చరమగీతం పాడగలం.